నన్నయ్య నాటి నుంచి మాట్లాడితే కాళిదాసు నుంచి, పాణిని నుంచి కొత్తగా ఎవడు పదమును సృష్టించినది లేదు. కానీ ఆ పద సంయోజన శైలి ఒకటి ఉన్నది, కవిత్వం. నీలాంబుజారామ కేళీమరాళంబు, ఏమి ఎత్తుగడండి! ఎంత మహాకవి అయి కవితా పరమేశ్వరుడై కూర్చోవాలి. అట్లాంటి వాడు తప్ప ఆ పదములు ముట్టుకోలేడు, అసలు అవి స్ఫురించవు ఆ పదములు. నీలాంబుజారామము, పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. అమ్మవారిని పరాదేవతను వర్ణించవని ఆయన వర్ణించాలని అనుకున్నాడు. అమ్మవారిని వర్ణించాల్సినప్పుడు ఆయన ఎలా ఎత్తుకున్నాడు చూడండి. అది నీలాంబుజారామము అన్నాడు. అమ్మవారు ఒక నల్ల కలువల ఓ పెద్ద తోట, నీలాంబుజ ఆరామము. నీలాంబుజారా, ఆ ఆరామములో కేళీమరాళంబు, కేళిగా హేళగా ఒక మరాళము, తెల్లని రాజహంస తిరుగుతూ ఉన్నది. నీలాంబుజారామ కేళీమరాళంబు సామేన శంకర స్వామి వెలయా, ఏమి ఎత్తుగడ, ఏమి భావన వైషద్యం! సామేన శంకరస్వామి, అమ్మవారి సగము మేనిలో శంకరస్వామి వచ్చాడట. శంకరుడి సగము మేనిలో అమ్మవారు రాలేదు. రహస్యం చూడండి. ఎత్తుగడ అమ్మవారితో మొదలుపెట్టాడు. ఆయన చెప్పవలసిన ఉద్దిష్ట అర్థము అమ్మవారు. కాబట్టి నల్ల కలువల గుంపులో ఒక మధ్యలో ఒక చోట ఏమో తెల్లని మరాళము రాజహంస ఉన్నదట అక్కడ. ఎందుకంటే హంసకేమి పని అయ్యా అంటే తామర తూడులు, కలువల కాడలు తింటూ ఉంటుంది అది. అందుకని అది అక్కడ చోటు చేసుకుంది. నల్లగా అమ్మవారు ఉన్నది, తెల్లగా స్వామివారు ఉన్నారు. ఏమి ఎత్తుగడ! నీలాంబుజారామ కేళీమరాళంబు సామేన శంకర స్వామి వెలయ. ఒక విషయాన్ని అందుకున్నాడు అంటే దాన్ని ఎక్కడి దాకా ఎలా తీసుకెళుతున్నాడు కవివతంసుడు. దాన్ని శిఖరాయమానముగా తీసుకెళ్ళి ఆ తేటగీతి ఎత్తుగీతి వచ్చేటప్పటికీ ఏమంటాడంటే, కమ్ర ముక్తాఫలామల, కమ్ర ముక్తాఫలామల గగనవాహిని పయఃకణ పంక్తి వందే అటంచు. ప్రాస యతి వేసేది అవధానికి కవికి తెలుస్తుంది ఆ రహస్యము. వాహిని పయఃకణ పంక్తి వందే అటంచు అన్నాడు. ఆ యతి ఎంత అందంగా వేశాడంటే ఇది ఆ మహాకవులకు రహస్యం తెలుస్తుంది. యతి ఎక్కడ ఆపుతాడో వాడు కవి ఆ క్షణంలో అవునా కాదా తేలిపోతాడు. ఆలయ నీతిలోటు కొలనక్కట అని మొదలు పెడతారు తిరుపతి వెంకట కవులు. అందులో ఆరయ లోతు నీటి కొలను అక్కట ఒక 1000 రేకుల కమలము, ఒక్కొక్క రేకు వీడిపోతూ ఉన్నది. అంటే 100 మంది కౌరవులు ఒక్కొక్కడు రాలిపోతూ ఉన్నాడు యుద్ధరంగంలో. ఆ సన్నివేశంలో తిరుపతి వెంకట కవులు దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక మహాపద్మము రేకు రేకు రాలిపోతున్నది అన్నాడు. కవి అయిన వాడికి వాడి భావనా ప్రపంచము చాలా విశాలమైనది. అద్భుతమైనటువంటి మంత్రాత్మకమైన శబ్దజాలము ఆయనకు ప్రత్యక్షమవుతుంది. అటువంటి ఆ దేవత ఆమె ఈ లోక రక్ష దీక్షగును దేవికి ఇదే నమస్సు అన్నాడు. ఆ నమస్సు అన్న 3 అక్షరాలు ఒక మహా హిమాలయ శిఖరముపై త్రిశూలం ఒకటిలా నాటినట్టు అనిపిస్తుంది. ఇదే నమస్సు దేవికి, ఇదే నమస్సు. ఆ 3 అక్షరాలు త్రిశూలముని ఇలా శిఖరాగ్రము మీద నాటితే ఎలా ఉంటుందో ఇదే నమస్సు. దీక్షగును దేవికి ఇదే నమస్సు అన్నాడు. ఇది నమస్కారం అమ్మవారికి అన్నాడు. ఆ అనటము 3 అక్షరాలు అక్కడ త్రిశూలంలాగా నాటాడు శిఖరాగ్రము పైన. కవి అయిన వాడికి ఈ శిల్ప సౌందర్యము అకృత ప్రయత్నముగా సిద్ధిస్తుంది. కృత ప్రయత్నం అయితే తెలిసిపోతుంది ఇక్కడ చెక్కుతున్నాడు శిల్పమని. అలా చెక్కడము కాదు. అల్లసాని పెద్దన గారు ఒకసారి కావ్యము రాసి ఆయన దాదాపు జీవితమంతా దాన్ని పోగరబట్టి చెక్కి 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 శిల్పము తయారు చేశాడని అంటారు. కానీ ఇక్కడ అది కాదు. అది తక్కువ అని నేను అనను, అది ఒక శైలి. కానీ ఇది అద్భుతమైన శైలి. చెప్పటములోనే అటువంటి శిల్ప సౌందర్యము రావటము అంటే వాడెంత మహాత్ముడు. వాడు వాగ్దేవి వదన పారిజాతము నుంచి అలా ఊడిపడ్డవాడే కావాలి, కానీ వాడు ఇంకొకడు కాజాలడు.
అటువంటి వాళ్ళు కొప్పరపు కవులు. అటువంటి మహనీయులు ఎవరికి ఆదర్శములు గారు? నిన్న మొన్న మేము అవధానములు చూస్తూ ఉన్నాము అని అంటే ఆ మహాత్ములు ఎప్పుడు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు? మాలాంటి వాళ్లకు అటువంటి కోరిక ఎలా కలగదు? మాకు అనిపిస్తుంది, గంటకు 400 చెప్పారా? ఎలా చెప్పారు? మనం ఇంకో జన్మ ఎత్తాలా? ఈ జన్మలోనే ఏమన్నా ఒకసారి అలా వెళ్ళి ఒకసారి ఆ కొండను తగలగలమా? తగలకపోతే ఎందుకు జన్మ? ఒక్కసారైనా అలా తగల్లేమా? ఎందుకంటే 400 పద్యాలు, ఊరికే పద్యాలు పట్టుకుని చదవటం కూడా సాధ్యం కాదు వేగముగా. 400 పద్యాలు అలా ఆశువుగా చెప్పటం ఎట్లా సాధ్యం? వాడు ఏ దేవతను పూజించి ఉండాలి, లేదా ఏ దేవతా స్వరూపమై ఉండాలి? అలా అందరికీ ఆశ్చర్యమే, మాకు కూడా ఆశ్చర్యములే కలుగుతాయి. మాకు ఇచ్చిన ప్రతిభ పరమేశ్వరుడు మాకిచ్చినా, కానీ ఇంకొక అసాధారణమైన ప్రతిభను చూసినప్పుడు ఎవడండి ఇంకో అసాధారణ ప్రతిభను మెచ్చనిదే వీడు ప్రతిభావంతుడు ఎట్లవుతాడండి? అలా జరగదు కదా. వీడికి ఆ ప్రతిభ ఉంది కాబట్టి ఇంకో ప్రతిభ తెలుస్తుంది. శిఖరాలన్నీ ఒక్కచోట ఒకదాన్నొకటి అద్దంలా చూసుకుంటాయి. అవే శిఖరాలు, అవే నికరాలు ఎప్పటికీ. అలా వాటి యొక్క స్వరూపము మహాత్ములైన వాళ్ళు ఎవరి శైలి వాళ్ళది. తిరుపతి వెంకట కవులేమి వారి పరమాకర్షణ స్వరూపము తిరుపతి వెంకట కవులు. వీరిదేమో తపస్సు, అది ఆకర్షణ. కొప్పరపు కవులది తపస్సు, ప్రతి శబ్దములో శబ్ద బ్రహ్మోపాసకులు వాళ్ళు తిరుపతి కొప్పరపు కవులు. ఆ శబ్ద బ్రహ్మోపాసనము ప్రతి అక్షరములో కనిపిస్తుంది. అది మనకు ఆ ఎత్తుగడ. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను, శర్మ ఎందుకు ఈ పద్యాన్ని ఇన్నిసార్లు అడుగుతుంటాడు అని నేను అనుకుంటాను. ఇందుకు కదా అడుగుతాడు శర్మ ఇన్నిసార్లు. ఆ నీలాంబుజారామ కేళీమరాళంబు అంటే ఏమి మంత్రము అది! ఏముంది ఆ శబ్దంలో? అలా పట్టుకుపోతుంది మనల్ని, ఎక్కడికో ఒక ఏకాంత తపస్యాస్థలికి తీసుకెళ్తుంది మనల్ని. అటువంటివి ఆ ప్రతి పదవున కనపడతాయి మనకు కొప్పరపు కవుల